అయోధ్య విరాళాల లెక్కింపు విధుల్లో ఉన్న 23 మంది సిబ్బంది రాజీనామా చేశారు. పని ఒత్తిడి కారణంగా రాజీనామా చేస్తున్నట్టు వాళ్ళు తెలిపారు. భక్తి గురించి ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ నేతలు హనుమాన్ గుడి దగ్గర నమాజ్ చదివినప్పుడు ఏం చేశారని సీఎం యోగి ప్రశ్నించారు. అయోధ్య విరాళాల చోరీ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. విరాళాల లెక్కింపు విధుల్లో ఉన్న 23 మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. విరాళాల చోరీ వెలుగులోకి వచ్చిన తర్వాత చాలా మంది భక్తులు 20-10 రూపాయల నోట్లను హుండీల్లో వేయడంతో లెక్కింపు ప్రక్రియ చాలా కష్టంగా మారిందని రాజీనామా చేసిన సిబ్బంది చెబుతున్నారు. పని వేళ్లను కూడా 6 గంటల నుంచి 9 గంటలకు పెంచారని వాళ్ళు చెబుతున్నారు. 23 మంది రాజీనామాతో ఇప్పుడు అయోధ్య విరాళాల లెక్కింపునకు ఎస్పీఐ నియమించిన 13 మంది సిబ్బందే ఉన్నారు. మరోవైపు అయోధ్య విరాళాల చోరీపై సిబిఐ దర్యాప్తు చేయాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ నెల 13వ తేదీన విచారణ జరుగుతుంది. సిట్ దర్యాప్తు మీద నమ్మకం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. సిజే సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరుపుతోంది. అయోధ్య విరాళాల చోరీ వ్యవహారంపై వివాదం రాజుకున్న వేళ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి మరోసారి అక్కడ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అయోధ్యపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎస్పీ నేతల తీరుపై మండిపడ్డారు. అయోధ్య హనుమాన్ ఘడి మెట్లపై నమాజ్ చదివిన వాళ్లు ఇప్పుడు రాముడి మీద భక్తి చూపించడం విడ్డూరంగా ఉందన్నారు యోగి. మసీదు ముందు హనుమాన్ చాలీసా చదివే ధైర్యం వీళ్లకుందా అని ప్రశ్నించారు. చేసిన పాపాలకు కాంగ్రెస్, ఎస్పీ నేతలు క్షమాపణలు చెప్పాలని యోగి డిమాండ్ చేశారు. और तो और जो ये लोग आस्था की बात करते हैं, याद करो ना, इन्होंने तो हमारी पवित्र हनुमान गढ़ी में इन्होंने तो वहां नमाज भी पढ़वाने का काम किया था। आप सोचो, कल्पना करिए, क्या कोई जामा मस्जिद में कभी हनुमान चालीसा का पाठ कर पाएगा? क्या सरकारें करवा पाएंगी? क्या समाजवादी पार्टी और कांग्रेस करवा पाएगी? अगर नहीं करा पाएगी तो ये पाप क्यों करवाया गया था? अयोध्या में हनुमान गढ़ी की सीढ़ियों पर नमाज पढ़वाने का पाप क्यों करवाया गया था? మరోవైపు అయోధ్య రాముడికి డిజిటల్ చెల్లింపులతోనే కానుకలు ఇవ్వడానికి భక్తులు మొగ్గు చూపుతున్నారు. విరాళాల చోరీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత 500 నోట్లను హుండీల్లో వేయడానికి భక్తులు ఇష్టపడడం లేదు.